హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ చెల్లి చేతి వంటలు. ఫస్ట్ టైం ఛానల్ చూస్తున్న వాళ్ళు ఎవరైనా సరే ప్లీజ్ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. ప్లీజ్ ప్రతి ఒక్కరూ కూడా ఈ వీడియోని స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు చూసండి. మధ్య మధ్యలో స్కిప్ చేస్తే మీకు ఏమీ అర్థం కాదు. ప్రతి ఒక్కరూ కూడా ప్లీజ్ సపోర్ట్ చేయండి, ఎంకరేజ్ చేయండి. అలాగే నేను కొత్తగా అయితే శారీ బిజినెస్ అయితే పెట్టానన్నమాట. అది కూడా నా ఓన్గా కాదండి. సో ప్రతి ఒక్కరూ కూడా ప్లీజ్ బ్లెస్ చేయండి. నా అనుకున్న వాళ్ళైతే నన్ను సపోర్ట్ చేయకపోవచ్చు. అందుకనే ఫస్ట్ అయితే నేను ఏదైనా యూట్యూబ్ ఫ్యామిలీ ఫ్రెండ్స్ అందరితోటి షేర్ చేసుకుంటున్నాను. ప్లీజ్ ప్రతి ఒక్కరూ కూడా సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నాను. ప్లీజ్ సపోర్ట్ చేయండి. ఇంకా పాల తడికలు అయితే ఈరోజు మా వారు చేస్తున్నారనమాట. రెసిపీ చాలా అంటే చాలా బాగుంది, సూపర్ టేస్టీగా వచ్చింది. వినాయకుడిని పెట్టుకున్నప్పుడు ఇంట్లో మేమైతే వినాయకుడికి ఎంతో ఇష్టమైనది కదా ఈ ప్రసాదం. ఉండ్రాళ్ళన్నా వినాయకుడికి, అలాగే పాల తడికలన్నా చాలా ఇష్టం అనమాట. సో అందుకని చెప్పేసి మేమైతే వినాయకుడికి 3వ రోజున ఇలాగైతే నైవేద్యం చేసి అయితే పెట్టామండి. ఇంతకీ నైవేద్యాన్ని ఎలా తయారు చేసాము ఏంటి అనేది వీడియో చూసేయండి, ఎక్కడా కూడా స్కిప్ చేయొద్దు. ఫస్ట్ అయితే కొంచెం బెల్లం అయితే తీసుకున్నాము. బెల్లం కొంచెం వాటర్ యాడ్ చేసేసుకొని లైట్గా కరగపెట్టుకున్నాం అనమాట. ఇలా కరిగించుకోవడం వలన బెల్లంలో ఉన్నటువంటి ఇసుక, రాళ్ళు, డస్ట్ పార్టికల్స్ అంతా కూడా మనకి చక్కగా ఒక స్ట్రైనర్లోకి వడపోసుకోవడానికి వీలుగా ఉంటుంది. ఇప్పుడైతే ఇక్కడ ఒక 2 కప్పుల బియ్యపు పిండి అయితే తీసుకున్నాము. 2 కప్పుల బియ్యపు పిండిని తీసుకొని చక్కగా మనం కారపూస అయితే ఎలాగైతే చేసుకుంటామో, కొంతమంది జంతికలు అని కూడా అంటారు, సేమ్ ఆ పిండి ప్రాసెస్ ఎలా అయితే కలుపుకుంటామో అలానే ఇందులో కొంచెం సాల్ట్ వేసేసి కలుపుకోవాలన్నమాట. ఇంక ఇందులో ఉప్పు, కారం ఎక్కువగా అలాంటివి ఏమీ వేయకూడదు. ఓన్లీ కొంచెం వేసినట్టుగా సాల్ట్ వేసేసి పిండిలో కొంచెం వాటర్ పోసేసి కొంచెం గట్టిగా కలుపుకోవాలన్నమాట. ఇప్పుడు మనకి ఈ వాటర్ అంతా కొంచెం గోరువెచ్చగా అయిపోయాయి కదా, చూసారు కదా. ఫస్టే ఇలాగైతే వాటర్ అయితే వేడి చేసి పక్కన పెట్టి ఉంచుకున్నాను అనమాట. అవి బెల్లపు నీళ్ళండి. బెల్లం కూడా ఇక్కడ నేను 2 కప్పుల బియ్యపు పిండికి 1/2 కప్పు బెల్లం తీసుకున్నాను అనమాట. సరిపోతుంది స్వీట్నెస్ అనేది. మీరు ఎక్కువగా తినే వాళ్ళైతే ఎక్కువగా వేసేసుకోవచ్చు, తక్కువగా తినే వాళ్ళైతే తక్కువగా వేసేసుకోవచ్చు అనమాట. మేమైతే తక్కువగానే తింటాం కాబట్టి అందుకనే నేను ఇక్కడ 2 కప్పుల బియ్యపు పిండికి 1/2 కప్పు బెల్లం అయితే తీసుకున్నాను అనమాట. ఈ బెల్లం కూడా చాలా స్వీట్గా ఉందన్నమాట. ఇప్పుడైతే పిండిని ఇలాగ మొత్తాన్ని అయితే మనం ఎక్కడా కూడా బబుల్స్ అనేది లేకోకుండా బియ్యపు పిండిని చక్కగా ఉప్పు కొంచెం పట్టేలాగా మొత్తాన్ని అయితే ఇలాగ కలిపి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఇక్కడ దీనికోసం నేను లీటర్ పాలు అయితే తీసుకున్నాను. 1/2 లీటర్ పాలు అండి ఇవి, లీటర్ కాదు సారీ, 1/2 లీటర్ పాలు తీసుకొని చక్కగా ఒక మందపాటి గిన్నెలు అయితే పోసేసుకున్నాను అనమాట. ఇప్పుడు మనకి ఈ పాలు 1/2 లీటర్ పాలు అంటే 1/2 లీటర్లో పావు వంతు అవ్వాలి. 3/4 వంతు పాలు అనేది మనకి మరిగిపోవాలి, అంత చిక్కగా అవ్వాలన్నమాట పాలు. ఒకవేళ మీరు లీటర్ పాలు తీసుకుంటే కనుక 1/2 లీటర్ పాలు అవ్వాలి అవి మనకి. అలాగ మరిగించుకోవాలన్నమాట పాలు అనేది. మనకి పాలు అనేది ఎంత టేస్టీగా మరిగితే మనకి ఈ పాయసం అనేది, ఈ పాల తడికలు అనేవి అంత టేస్టీగా వస్తాయి. ఇప్పుడు పాలు సగానికి సగం వినికిపోయినాయి కదా. బాగా మరిగేటటువంటి పాలల్లో ముందుగానే నానబెట్టి పక్కన పెట్టుకున్నటువంటి సగ్గుబియ్యం అయితే ఇక్కడ నేను ఒక 2 కప్పుల సగ్గుబియ్యం తీసుకున్నాను అనమాట. 2 కప్పుల సగ్గుబియ్యం తీసేసుకొని చక్కగా ఇలాగ పాలల్లో అయితే వేసేసుకున్నాను. వేసుకున్న వెంటనే మనం గరిటెతోటి ఇలాగ కలుపుకోవాలండి, లేదంటే అడుగంటూ పోతూ ఉంటుంది అనమాట. మనకి స్మెల్ అనేది కూడా వస్తుంది మాడినట్టుగా. సో అందుకనే ఎప్పుడైనా సరే మనం పరవన్నం వండుకునేటప్పుడైనా ఇలాగ ఇంట్లో మనం సగ్గుబియ్యం పాలు చేసుకున్నా సరే, ఏదైనా సరే సగ్గుబియ్యం వేసుకున్నప్పుడు పాలల్లో ఫస్ట్ వెంటనే ఇలాగ గరిటెతో కలుపుతూ ఉండాలన్నమాట. ఇలాగ ఒక 10 నిమిషాల పాటు మనం కలుపుకుందామండి. చక్కగా కొంచెం సగ్గుబియ్యం అనేవి కొంచెం ఉడకాలి. సగ్గుబియ్యాన్ని కూడా నేను ఒక 2 అవర్స్ అయితే నానపెట్టుకున్నానండి. 1 అవర్ అలాగ నానపెడితే మనకి మెత్తగా కుక్ అవ్వదు అనమాట. కరెక్ట్గా 2 అవర్స్ నానబెట్టుకుంటే సగ్గుబియ్యం చాలా త్వరగా కుక్ అయిపోతాయి. అందుకనే నేను ఇక్కడ ఒక 10 మినిట్స్ కుక్ అయితే సరిపోతుందని అని చెప్పాను కదా. సో ఎప్పుడైనా సరే మీరు కూడా ఖచ్చితంగా ఈ చిట్కాని ఫాలో అవ్వండి. ఎప్పుడైనా సరే సగ్గుబియ్యాన్ని 2 అవర్స్ ముందే నానబెట్టేసుకొని చక్కగా ఇలా చేసేసుకోండి. ఈజీగా కుక్ అయిపోతుంది, మనకి పని కూడా చాలా త్వరగా అయిపోతుంది అనమాట. ఇప్పుడు ఇలాగా చక్కగా మనమైతే ఈ పాలలో సగ్గుబియ్యం వేసి మరిగించుకున్నాం కదా. ఇప్పుడు 1 సైడు బియ్యపు పిండిని అయితే కారపూస గిద్దెలు అంటారు కదా, వాటిల్లోకి అయితే పెట్టేసుకోవాలన్నమాట. చక్కగా కొంచెంగా పెట్టుకోవాలండి. మీలో ఎంతమందికి
ఉండ్రాళ్ళ పాయసం అన్నా, పాలతడికలన్నా, సగ్గుబియ్యం పరమాన్నమన్నా ఇష్టమో లేదో అనేది ప్లీజ్ తప్పకుండా కామెంట్ సెక్షన్లో అయితే తెలియచేయండి. నాకైతే ఈ మూడిట్లో మూడు కూడా చాలా చాలా ఇష్టం. ఈ మూడిట్లో ఏది ఇష్టం అంటే నేనైతే చెప్పలేను అనమాట. నాకు మూడు కూడా చాలా ఇష్టమే అనమాట. సో నాకు చాలా ఇష్టమైన రెసిపీస్ కూడా ఇవి. మా అమ్మ నేర్పించిందండి చిన్నప్పుడు ఎలా చేయాలి ఏంటి అనేది. చిన్నప్పుడు అంటున్నాను కదా ఏంటి అనుకుంటారేమో, మరీ అంత చిన్నప్పుడు కాదనమాట. ఒక 10 ఇయర్స్ 11 ఇయర్స్ వచ్చిన తర్వాత అప్పుడు అమ్మ చేస్తుంటే అన్నీ ఇంట్లో చూసేదాన్ని అనమాట. అలాగా నేర్చేసుకున్నాను. అమ్మ కూడా అప్పుడప్పుడు ఇలాగా స్పెషల్ డే అప్పుడు పక్కన ఉంచుకొని అలాగా నేర్పిస్తూ ఉండేదన్నమాట. చూడు ఇలా చేయాలి అలా చేయాలని చెప్పేసి. అలాగా అమ్మ ద్వారాగా నేనైతే నేర్చుకున్నాను అనమాట ఈ రెసిపీని. మా అమ్మ కూడా బాగా చేస్తుందండి. సమ్మర్ హాలిడేస్కి అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు చూశారు కదా, పాల తడకలు ఇవే అమ్మతో అయితే చేయించుకొని తిన్నానమాట. ఆ రోజు ఫుల్ వీడియో పెట్టలేకపోయాను, అందుకని చెప్పేసి ఈరోజైతే ఫుల్ వీడియో పెట్టేస్తున్నాను. తప్పకుండా చూడండి, ఎక్కడ స్కిప్ చేయొద్దు వీడియోని. ఇప్పుడైతే మనం పిండిని చక్కగా ఇలాగ కార్పూస వాటిలోకి పెట్టుకున్నాం కదా, కార్పూస గిద్దెలలో పెట్టుకొని ఇలాగ కొంచెం కొంచెంగా ప్రెస్ చేస్తూ ఉండాలన్నమాట. మధ్య మధ్యలో ఇలాగ చూసారు కదా, మొత్తం ఒకేసారి వేసుకోకూడదండి, ఇలాగ కొంచెం కొంచెంగా వేసుకోవాలి. ఇప్పుడు వీటిని స్టవ్ని సిమ్లో పెట్టేసుకొని ఒక 10 మినిట్స్ పాటు కుక్ చేసుకోవాలండి. ఇప్పుడు ఇందులోనే చూసారు కదా, మనం ఫస్ట్ అయితే కొన్ని పాలని బాగా మరిగించాం కదా, ఆ పాలు బాగా మరిగిన తర్వాత అది మనకి చక్కగా తిక్కు పేస్ట్ లాగా అవుతుంది అనమాట. ఆ తిక్కు పాలు ఏవైతే ఉంటాయో ఆ పాలను కూడా ఇందులో అయితే నేను యాడ్ చేసేసుకున్నాను అనమాట. ఇప్పుడు ఇందులోనే మనం ముందుగానే కొంచెం లైట్గా కాచి చల్లార్చి పక్కన పెట్టుకున్నటువంటి బెల్లం వాటర్ కూడా వేసేసుకోవాలి. చూసారు కదా, చాలా సింపుల్, చాలా ఈజీ అండి. ఫైనల్గా ఇంకా కొంచెం నెయ్యి వేసేసుకొని కిస్మిస్లు, బాదం పప్పు, జీడిపప్పులు ఇవి ఇలాగ మీ దగ్గర ఇవి ఉంటే అవి కొంచెం నెయ్యిలో వేయించేసేసుకొని ఇలాగ ఫైనల్గా వేసేసుకోవడమే, అంతే. చాలా అంటే చాలా టేస్టీగా చాలా బాగుంటాయి. పిల్లలు పెద్దవాళ్ళు ఎవరైనా సరే చాలా ఇష్టంగా తింటారండి. ఇంకొకటి ఏంటంటే, మనకి ఏదైనా పండుగల ఇప్పుడు ఇలాంటి రెసిపీస్ చేసుకుంటే చాలా త్వరగా అయిపోతుంది అనమాట. చాలా తక్కువ టైంలోని ఇవి చేసేసుకోవచ్చు ఈ వంటలు కూడా. మరి ఈ రెసిపీ చూసిన తర్వాత మీకు ఎలా అనిపించింది ఏంటి అనేది ప్లీజ్ తప్పకుండా కామెంట్ సెక్షన్లో అయితే తెలియచేయండి. ప్లీజ్ ప్రతి ఒక్కరూ కూడా చెల్లి చేతి వంటలు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే నేను పెట్టినటువంటి శారీ బిజినెస్ ఉంది కదా, ప్రతి ఒక్కరూ కూడా తప్పకుండా సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నాను. మీకు ఏమైనా నచ్చితే కనుక ప్లీజ్ తప్పకుండా ఆర్డర్ పెట్టేసుకోండి. క్వాలిటీ అయితే చాలా అంటే చాలా బాగున్నాయి శారీస్. చూసారు కదండి, మరి ఈరోజు వీడియో లాగ్ వచ్చేసి ఇదనమాట. మరి మీ అందరికీ ఎలా అనిపించింది ఏంటి అనేది ప్లీజ్ తప్పకుండా కామెంట్ సెక్షన్లో అయితే తెలియచేయండి. పిల్లలందరికీ కూడా హాలిడేస్ ఇచ్చేశారు, దసరా హాలిడేస్. దసరాకి మరి మా ఇంట్లో స్పెషల్ ఏంటి అనేది ప్రతిరోజు కూడా వీడియో అయితే పోస్ట్ చేస్తూ ఉంటాను. తప్పకుండా చూడండి. చూసిన వాళ్ళందరూ కూడా ప్లీజ్ సపోర్ట్ చేయండి, ఎంకరేజ్ చేయండి. అలాగే ప్లీజ్ చెల్లి చేతి వంటలు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, ఎంకరేజ్ చేయండి, సపోర్ట్ చేయండి. మరి మీరందరూ కూడా దసరా హాలిడేస్కి ఎక్కడికి వెళ్తున్నారు ఏంటి అనేది ప్లీజ్ కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో. బాయ్.